విశ్వాసుల జీవితాలలో చెడు ఆలోచనలు కోర్స్ అందరి జీవితాలలో వస్తూనే ఉంటాయి. అయితే విశ్వాసుల జీవితాలలో వచ్చేటువంటి చెడు ఆలోచనల గురించి మీతో మాట్లాడాలని కోరుతున్నాను. ఎందుకంటే చెడు ఆలోచనలను అనేక సందర్భాల్లో చాలా తేలికగా తీసుకుంటారు. కానీ తేలికగా తీసుకునేంత తేలిక కాదవి, అత్యంత ప్రమాదకరమైనవి. చివరికి ఆ వ్యక్తి మరణానికి నడిపించడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం 10-11 వచనాల్లో యేసు ప్రభు తన శిష్యులను చూచి మాట్లాడుతూ, మీరు పవిత్రులే, అయితే అందరూ పవిత్రులు కారు అన్నాడు. అందరూ, ఈ 12 మందిలో అందరూ పవిత్రులు కారు అన్నాడు. ఎందుకండి అందరూ పవిత్రులు గారన్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, అప్పటికే యూదాలో సాతాను ఆ చెడు ఆలోచన పుట్టించాడు, ప్రభుని అప్పగించాలి అనే ఆలోచన. ఆ ఒక్క ఆలోచన యూదా యొక్క పవిత్రత తొలగించిందా? అంతే కదా. ఒక్క చెడు ఆలోచన యూదాలో ఉన్న పవిత్రత తొలగించింది. అంతేకాదండి, ఎంత ప్రమాదం అంటే ఆ ఒక్క చెడు ఆలోచన ప్రపంచంలోనే అతి భయంకరమైనటువంటి ఒక పాపమైన ప్రభువును అప్పగించే పనికి నడిపించింది. ఆ ఒక్క చెడు ఆలోచన, ప్రభువును అప్పగించాలి అనేటువంటి ఆ చెడు ఆలోచన యూదా ప్రాణమే తీసింది, ఆత్మహత్య చేసుకున్నట్టుగా చేసింది. అందుకే విశ్వాసులారా, చెడు ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్త. అవి అత్యంత ప్రమాదకరం, కొన్నిసార్లు మన ప్రాణాలే తీస్తాయి. అందుకే ఆలోచనలలో కూడా పవిత్రంగా ఉండండి. దేవుడు మీతో మాట్లాడుగాక. ఆమేన్.